కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. మళ్ళా చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతకరుడా, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదాల వందనాలు ప్రభువా. ఈ సమయంలో బేర్షెబాలో చిన్న బిడ్డలంగా కొద్దిమందిగా చిన్న మందగా నీ ఇంట్లో చేరి రావడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించిన ఈ తరుణం కొరకై స్తోత్రములు ప్రభువా. రావాల్సిన బిడ్డలను కూడా కంకరించుము, వారిని కూడా నడిపించండి మీ ఇంటికి. నీ వాక్యాన్ని వెళ్ళడొకటి తోడనే వెలుగు కలుగును అని రాయబడింది తండ్రి. అవును తండ్రి, అది తెలివి లేని వారికి తెలివి కలిగించిన అని కూడా రాయబడింది. కనుక మేము కూడా వాక్యం వింటుండగా మాలో కూడా నీ కార్యములు జరిగించండి. మీ దాసరాలను కూడా మీ సులువు చాటున మరుగుపరచండి. నాకు మాకు ఏ మాటలైతే అవసరమో వాటిని మాత్రమే అనుగ్రహించండి. నిష్ప్రయోజనమైనవి, వ్యర్థమైనవి మరి ప్రభువా అటువంటి మాటలు మాకు దూరపరచండి. మా ఆత్మీయ క్షేమం కొరకు ఆధ్యాత్మికంగా భక్తి జీవితంలో మరి ప్రభువా ముందుకు కొనసాగే దాని కొరకై మాకు మీరే సహాయం చేయండి తండ్రి. దయ చూపించండి. మేము కూడా జ్ఞానం కలిగి తెలివి కలిగి మరి ప్రభువా బైబిల్లో ఉన్న స్త్రీలను మరి వాటిని ధ్యానించుకుంటుండగా వారి వల్ల మేము కూడా ఆపత్కాలంలో పరిస్థితుల్లో ప్రభువా మేము మీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి మరి ఏ విధంగా విజయం పొందుకోవాలో మాకు మీరే సహాయం చేయండి. అవును తండ్రి, మా కుటుంబంలో ఎన్నో పరిస్థితులు, మా మధ్య ఎన్నో పరిస్థితులు అయినప్పటికీ అనేకమైన సార్లు సన్నిధికి రాలేని వారిగా నీ బిడ్డలు ఉంటుండగా కనికరించుము, వారిని మీరే దర్శించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. మీ దాసరాలు కూడా మీ సులువు చాటును మరుగుపరచండి ప్రభువా. మాటలు నీవి, మాట్లాడవాడో నీవు తండ్రి. బలహీనరాలైన మీ దాసరాలు మీరే బలపరచండి, మీరే సులువు చాటును మరుగుపరచండి. ప్రార్థించే సమయం కూడా దీవెనకరంగా ఉంచండి. వచ్చి నీ వీళ్ళందరిని బట్టి నీ స్తోత్రములు. ఇంకా రావాల్సిన వారిని కనికరించి నడిపించండి. నీ దయగల మాటలు మాకు సమృద్ధిగా అనుగ్రహించి సహాయం చేయమని దయగల రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఏం చదువుకున్నాం మనం? సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఇద్దరు స్త్రీల గురించి చదువుకున్నాం. ఇవి రెండు పేర్లు కాదు, కానీ మంచి లక్షణాలున్న వ్యక్తికి ఒక పేరు, తర్వాత కుటుంబ జీవితంలో మరి సరిగా ఇల్లు కట్టుకోలేని స్త్రీకి ఒక పేరు బైబిల్లో ఇవ్వబడింది. ఏమనంటే జ్ఞానవంతురాలు కదా. ఎంత మంచి మాట! ఆ మాట ఎవరైనా సరే మనల్ని నువ్వు జ్ఞానవంతురాలంటే మనకి చాలా సంతోషమైంది కదా. నువ్వు జ్ఞానం కలిగిందానమ్మా, నీ కుటుంబాన్ని బాగా కట్టుకుంటున్నావమ్మా, చక్కగా తిన్నా తినకుండా లోపల ఎలా ఉంటున్నావు, బయటకైతే మంచిగున్నావమ్మా, నువ్వు చాలా జ్ఞానం కలిగిన దానివి అన్నారనుకో మనకి ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది కదా, సంతోషంగా ఉంటుంది. అదే ఏంటి నీకు అసలు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు, కుటుంబాన్ని నీ చేతులారా నువ్వు నాశనం చేసుకుంటున్నావు అని మనం ఎవరికైనా చెప్తామా? కానీ అనుకుంటాం కదా. ఈ మాటలు చెప్పకపోయినా అనుకుంటాం కొంతమంది గురించి. అందుకే బైబిల్లో కూడా ఆ మాట రాయబడింది. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయబడింది? దేవుడు మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును అని రాయొచ్చు కదా, అంతటితో వదిలేయచ్చు కదా. మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటది అని ఆమె గురించి ఎందుకు రాయడం అవసరం లేదు కదా. అవసరమైన మాటలే రాయొచ్చు కదా. ఈ బైబిల్లో చాలా మంది ఈ దినాల్లో బైబిల్లో ఉన్న మాటలను తీసి చూపించి అందులో ఇది ఉంది, అందులో అది ఉంది అని కూడా చాలా మంది అంటా ఉన్నారు. కానీ అది కాదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయి అంటే రోమా రాసిన పత్రిక, రోమా పత్రిక చూడండి. రోమా పత్రిక
వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి. ఎందుకు పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఎందుకు రాయబడిందంటే మనకి బోధ కలగాలని. చూసారా, బోధ కలగాలని. ఎవరు మనకు బోధించేది? దేవుని సేవకుడా? కాదు. దేవుని సేవకురాలా? కాదు. లేకుంటే ఇంకెవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ కూడా మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడింది? మనుషులు దేవుని ఆత్మ చేత నింపబడిన వారై దేవుని యొక్క మాటలు పలికిరి అని రాయబడింది. కాబట్టి ఈ మాటలు ఏదో ఏ భక్తుడు ఆయనకు తోచినట్టుగా ఈ గ్రంథంలో రాయబడలేదు. ఈ 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? వాళ్ళని ప్రేరేపించి రాయించాడు అన్నమాట. కాబట్టి లేఖనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు అని రాయబడింది. అంటే మనుషుని ఇష్ట ప్రకారం ఈ వాక్యాలు రాయబడలేదు. పరిశుద్ధ గ్రంథం ఎలాగ రాయబడింది అంటే ఎందుకు రాయబడిందంటే మనకి బోధ కలగాలని రాయబడింది. ఇందులో అన్ని మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప విజయాలు సాధించినవి రాయొచ్చు కదా, మరి వాళ్ళు చేసిన గొప్ప పనులు రాయొచ్చు కదా, లేకుంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు రాయబడవచ్చు కదా. అవును, రాయబడ్డాయి. తర్వాత దేవుడు భక్తులై ఉండి కూడా దేవుని శక్తిని గురించి తెలుసుకొని కూడా దాన్ని ఆశ్రయించకుండా అజ్ఞానంగా ప్రవర్తించి వారు ఎన్నో నష్టాలు తెచ్చుకున్నారు. అలాంటి విషయాలు కూడా బైబిల్లో రాయబడింది. ఎందుకు రాయబడింది? అది అవసరం లేదు కదా అంటే, ఎందుకంటే ఈ యుగాంతమందున్న మనకి ఇవి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఉంది కదా, యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై దుష్టాంతములుగా ఈ బైబిల్ రాయబడింది. ఎందుకు? ఇప్పుడు మనం ఎందుకు రాయబడింది అంటే, ఇప్పుడు మనం సపోజ్ దావీదు గురించి చూసుకుంటాం. దావీదు చిన్నతనంలోనే తల్లిదండ్రులు ప్రేమించకపోయినా దావీదుని ఏం చేశాడు? దేవుడు ప్రేమించాడు. గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుంటున్న దావీదుకి శక్తినిచ్చాడు. మరి దేవుడు దావీదుకి బలాన్ని ఇచ్చి సింహాన్ని ఎలుగుబంటును చంపడానికి సహాయం చేశాడు. అలాగే దావీదుకి కృప చూపించి గొల్యాతు